అలాగే అంటే ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుందండి? సో నేను కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఒక వింటేజ్ రాశిని చూస్తారు. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత నేను ఒక మాస్ సాంగ్లో తెలుగులో డాన్స్ చేశాను. అండ్ నా అదృష్టం దట్ యునో ఐఎమ్ డాన్సింగ్ విత్ కళ్యాణ్ గారు అండ్ మాస్ బీట్స్తో అండ్ యూనో ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నాను. సో ఐ థింక్ అది కొంచెం నా ఫ్యాన్స్ రిలేట్ అవుతారు విత్ మై పాత పాత రాశితో యూనో. సో ఐ థింక్ వింటేజ్ రాశిని చూస్తారు. ఆ తర్వాత వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తారు మీరు. ఎందుకంటే ఆయన ఎనర్జీ, ఆయన డాన్స్ చించేశారు యాక్చువల్లీ ఈ సినిమాలో. ఆయనతో పాటు సమానంగా పోటీ పడాలి కదా మీరు కూడా. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారితో డ్యాన్స్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం? ఎందుకంటే నార్మల్గానే పవర్ స్టార్తో యాక్ట్ చేయాలి అంటే చాలా మందికి ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. మీరేమో స్క్రిప్ట్ కూడా వినకుండా ఆయన మీద ఇష్టంతో ఓకే చెప్పేశారు కదా. సో ఎలా అనిపించింది? ఫస్ట్ డే చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను అండి. బికాజ్ ఆయన ఓరాలో కొంచెం పవర్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేను అది మాటల్లో. కానీ అండ్ అక్కడ యాక్చువల్లీ నేను డైలాగ్స్ కూడా మర్చిపోయాను యూనో. సో అండ్ యూజువల్గా ఐ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్ యూనో. యూజువల్గా నేను చాలా కాన్ఫిడెంట్ అండి, కానీ కొంచెం స్టాక్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారితో. బట్ హీ ఈజ్ సచ్ అ హంబుల్ పర్సన్ అండి. అండ్ ఆయనకి తెలియదు ఆయన ఎంత పెద్ద స్టార్ అండి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ హిజ్, అది గొప్పతనం. అంటే ఇప్పుడు డైలాగ్ కొంచెం ఇదయ్యాను అని చెప్పేసి చెప్పారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సీన్లోనేనా? అవును. అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఆ తర్వాత హరీష్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చెప్పారు, దగ్గరికి వెళ్ళి కి సార్ డోంట్ లుక్ ఎట్ హర్ అండి చెప్పారు. చూడకుండా ఇక్కడ చూడండి, ఎందుకంటే తను కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది. సో సార్ కూడా ఓకే నేను చేస్తాను అంటే. సో హీ జస్ట్ కెప్ట్ లుకింగ్ డౌన్ when I was saying my dialogue. So he was very accommodating అండి, very comfortable, very respectful. Okay.